విశ్వ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ప్రేమ ఒక్కటైనా ప్రేమ ధీరజ్. ఈ కథ ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి, పూర్తిగా మీకు అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక ప్రేమని కన్విన్స్ చేయడానికి ధీరజ్ అయితే పని కట్టుకుని ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళాడు. కానీ అదే టైంలో వచ్చినటువంటి ముగ్ధ మొత్తానికి వాళ్ళు ధీరజ్ ప్రయత్నాన్ని చెడగొట్టడంతో పాటు మనసు మార్చుకుంటున్న ప్రేమని కూడా మళ్ళీ తిరిగి వెళ్ళిపోయేలా చేసేసింది. దాంతో ఇక ప్రేమ కోపంగా వెళ్ళిపోవటం చూసి ధీరజ్ అయితే, హుసే నిన్నెలా నా వైపు తిప్పుకోవాలో అర్థం కావట్లేదే, కష్టపడి నిన్ను సెట్ చేసుకుంటే ఇప్పుడు ఇది వచ్చి మొత్తం నాశనం చేసింది అని ఏడ్చుకుంటూ వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రేమ అయితే చాలా చికాగ్గా ఆలోచిస్తూ ఉంటే ఈలోపు వాళ్ళ అమ్మ వచ్చి కాస్త మంచి మాటలు చెప్తంతో పాటు ఒకటే చెప్తుంది, చూడమ్మా, పోగొట్టుకున్న తర్వాత మనం తిరిగి తెచ్చుకోవాలి అనుకుంటే అన్నీ జరగవు. ధీరజ్ నీకోసం ఏం చేశాడనేది నీకు అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ధీరజ్ అన్న దాంట్లో తప్పేమీ లేదుగా. నువ్వేం చేసావో అదే మాట్లాడాడు. అది 10 మందిలో మాట్లాడాల్సిన పరిస్థితి అలా వచ్చింది. కోపంలో మాట్లాడాడు తప్ప నిజంగా నేను అవమానపరచాలి, నలుగురికి ఈ విషయం తెలిసేలా చేయాలి అనుకుంటే ఇప్పటికే ఎప్పుడో చేసుండేవాడు కదా, మరి అలా ఎందుకు చేయలేదు? ఆ రోజున అక్కడ జరిగిందేంటో నీకు తెలీదు అని అంటూ ఉండగా విశ్వ వస్తాడు. దానికే కాదు, నీకు కూడా తెలీదు అంటాడు. ఏం మాట్లాడుతున్నావురా అని అంటుంది. అవునమ్మా, నీకు కూడా తెలీదు, చాలా పెద్ద కుట్ర జరిగింది, ఆ కుట్ర మన ఇంట్లోనే జరిగింది అంటాడు. ఏంటన్నయ్య నువ్వు అనేది అంటే, అవును ప్రేమ, ఏం కుట్ర జరిగిందో చెప్తాను విను. ఆ ఇంటి పెద్ద కోడలు బల్లి ఉంది కదా, అది ఇదివరకు మాతో చేతులు కలిపి అమూల్యని నాకు నన్ను ప్రేమించేలా చేసింది కదా, ఇప్పుడు భద్రావతి అత్తతో చేతులు కలిపింది అంటాడు. ఏం మాట్లాడుతున్నావు అంటే, ఇద్దరూ రండి, ఆ సీసీ కెమెరా రూమ్ తాళాలు దొరికినాయి, అసలు ఆ గది తాళాలు మనకెవరికి దొరకకుండా వీళ్ళు జాగ్రత్త పడతారు కదా, ఎందుకా ఏంటా అనుకున్నాను. అర్ధరాత్రి రహస్య మంతనాలు జరుగుతున్నాయి, వాటి గురించి బయటపడకుండా వీళ్ళు జాగ్రత్త పడ్డారు అని చెప్పానంటే, ఏంట మంతనాలు అంటే, రండి సెకండ్కి దొరికింది తీసుకెళ్తాను అని చెప్పేసేసి అంటాడు. నువ్వెప్పుడు చూసావురా అంటే, ఉదయమే చూశాను, చూడాల్సి వచ్చిందిలే అని చెప్పేసేసి ఇక గబగబా వాళ్ళని ఆ గదిలోకి తీసుకెళ్తాడు. తీసుకెళ్లేసరికి ఇక వాళ్ళిద్దరూ కూడా ఏం జరిగిందా అని చూస్తూ ఉంటే కరెక్ట్గా పుట్టినరోజు రోజున వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి ముందు రోజు రాత్రి ఫుటేజ్ చూపించేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ. ఇదేంట్రా, వల్లి ఏంటి అత్తతో మాట్లాడుతుంది అంటే, మన ఇంటికి వచ్చి ఫోన్ చేసి అత్తని బయటికి రప్పించి అత్తకు వీడియో చూపించింది చూసావా అంటే, అవునరా, ఏం వీడియో అయి ఉంటుంది అని అంటే, ఇంకేం వీడియోని పిచ్చి ముద్ద, నీకు ధీరజ్కి జరిగిన పెళ్లి వీడియో అది అంటాడు. అది నీకెలా తెలుసురా అని అనేసరికి, ఎలా తెలుసో చెప్తానుండు అని చెప్పేసి ఇక హాల్లో ఉన్న వీడియో ఫుటేజ్ చూపిస్తాడు. ఆ ఫుటేజ్లో భద్రావతి సేనాపతి మాట్లాడుకోవడం కనపడుతుంది. ఇది నిన్న నువ్వు కాలేజీకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నది. ఈ మాట్లాడుకున్నదంతా కూడా విన్నది నేను అని అంటాడు. నువ్వు విన్నావా అనగానే, అవును, నిన్న సాయంత్రం వీళ్ళు మాట్లాడుకోవడం అంతా విన్నాను. ఏం మాట్లాడుకున్నారో తెలుసా? చూడు టైం, ఆ టైంలో నేను ఇంట్లోనే ఉన్నాను. ఏమో ఉన్నాను కదా అంటే, అవును, అప్పుడు నేను తీయడానికి కూడా వెళ్ళాను, అదిగో వచ్చాను చూడు అంటుంది. అవును, ఏం మాట్లాడుకున్నారా అని అంటే, వల్లి వచ్చి ఆ వీడియో చూపించి ధీరజ్ ప్రేమల పెళ్ళి ఎలా జరిగింది అనేది మనకు చెప్పకపోయి ఉంటే ఈరోజు ప్రేమ మన ఇంటికి వచ్చేది కాదు, వాళ్ళ మీద పంతం నెగ్గించుకోగలిగే వాళ్ళము కాదు. కానీ ఈ విషయం బయటపడకుండా జాగ్రత్తగా ఉండాలి అని మాట్లాడుకుంటూ ఉన్నారు. అంతేకాదు, అలా బయటపడకుండా ఉండేలా చేయమని వల్లికి గట్టిగా చెప్పి ఒక 10 లక్షలు దాని మోకాన కొట్టాలి అనుకున్నారు అనగానే, అవునా, ఇదేంటన్నయ్య అంటే, అసలు ఆ వల్లి వచ్చి ఆ వీడియో చూపించిందని ఈ విజువల్ చూసిన తర్వాత ఇక్కడ అంతా విన్న తర్వాత నాకు అర్థమైంది అని అంటాడు. వల్లి ఎంతసేపు నా కాపురం మీద పడి ఆడవడమే, అది చేసిన తప్పుల గురించి మేము బయట పెట్టాం కదా, అందుకే నర్మదక్క మీద నా మీద పడి ఏడుస్తూ ఉంటుంది అది అని. ఇక ప్రేమ, సరే మీరెంతగా చెప్పిన తర్వాత నేను ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు, రేపు ఉదయాన్నే నేను మా అత్తగారింటికి వెళ్ళిపోతాను, వాడికి చెప్తాను వచ్చి తీసుకెళ్ళమని అని అంటుంది. మంచి ఆలోచన, వాడొక్కడికే కాదు అమూల్యను కూడా రమ్మని చెప్పు అని అంటే, అవును మరి, అందరినీ సారి పట్టుకొని వచ్చి పంచిపెట్టి నన్ను తీసుకెళ్ళమని చెప్తాను అని అనేసరికి
చెప్పవే, ఎందుకు రారు? ఖచ్చితంగా వస్తారు. మీ మామగారికి మీ అత్తగారికి, అదే మన అత్తకి నువ్వంటే చాలా ఇష్టం అని అంటాడు. ఇది విని ప్రశాంతంగా సంతోషంగా పడుకుంటుంది ప్రేమ. ఇంకేముంది, ఉదయాన్నే లేచి వెళ్ళిపోవడమే, ఇక నా అత్త ఇంట్లో అడుగు పెట్టేస్తాను అనుకుని పడుకుంటుంది ప్రేమ. ఇక ధీరజ్ అర్ధరాత్రి ఆ ఇంట్లోకి దూకి ప్రేమ గదిలోకి వెళ్తాడు. ప్రేమ ధీరజ్ని చూసి షాక్ అయ్యేసరికి ఎక్కడ అరుస్తుందోనని పెదవి మీద ముద్దు పెట్టేస్తాడు. ప్రేమ బొమ్మలా అలా కూర్చుని ఉండిపోతుంది. ఏయ్ ప్రేమ అని అంటూ ఉంటే, ఇదేంట్రా గోడ దూకొచ్చావా అంటుంది. అవును, ఏ అని అంటే, వచ్చి ఫోన్ చేస్తే నేనే తలుపు తీసేదాన్నిగా అని అంటే, జరిగే పనులు చెప్పు అనగాని, ఉదయాన్నే వచ్చి నన్ను తీసుకెళ్ళమని చెప్దామని చెప్పి రాత్రి ఫోన్ చేశానురా పెదవ, నువ్వు ఫోన్ తీయలేదు అంటే సైలెంట్లో ఉంది, మళ్ళీ ఈ టైంలో చేస్తే నువ్వు బాధపడతావు, లేకపోతే ఇప్పటిదాకా చూసుకోలేదా అంటావని డైరెక్ట్గా నేనే వచ్చాను సారీ చెప్పడానికి అంటే, సారీ గిరి ఏం అవసరం లేదు, రేపు పొద్దున్న వచ్చి నన్ను తీసుకెళ్ళు అంటుంది. నాకు అర్థం కాలేదు అంటాడు. అసలు ఇదంతా జరగడానికి ఆ బల్లే కారణం అంటుంది. అదేంటి అంటే, మనిద్దరి పెళ్లి వీడియోని ఇంకా కళ్యాణ్ గారి విషయాన్ని ఆల్రెడీ ఆ బల్లి ఈ ఇంట్లో ఊదేసింది. ఆ విషయం తెలుసుకుని వీళ్ళు తెలివిగా నన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకురావడానికి పుట్టినరోజు వంక పెట్టుకుని అక్కడికి వచ్చారు. కావాలని చెప్పి గొడవ పెట్టుకున్నారు అనేసరికి, నేను చెప్పాను కదే, నువ్వు నాకు చెప్పే అవకాశం ఇవ్వలేదు, వాళ్ళు కావాలనే గొడవ పెట్టుకున్నారే అంటే నువ్వు వినలేదు అంటూ ఉంటే, చాలే ఇప్పుడు నాకు తెలిసింది కదా, నువ్వు మళ్ళీ అదే విషయాన్ని నేను చెప్పవసరం లేదు అని అంటూ ఉండేసరికి, ఇక అప్పుడు ధీరజ్ అయితే, ఇప్పటికైనా నన్ను నమ్మావు, అది చాలే ప్రేమ అని అంటూ ఉంటే, సరే ఇప్పటికిప్పుడు ఇలా నువ్వు తీసుకెళ్ళిపోవడము కరెక్ట్ కాదు, నేను ఇలా రావడము కరెక్ట్ కాదు, కాబట్టి ఉదయాన్నే వస్తాను, చక్కగా చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని రెడీ అయి ఉంటాను, నన్ను వచ్చి అలా రాకుమారుల్లో ఎత్తుకుపో అని అంటే, మా అమ్మని తీసుకొని వస్తానంటాడు. మా అమ్మాయిని కూడా తీసుకునిరా సరేనా అని అంటుంది. తీరా వచ్చిన తర్వాత నువ్వు ప్లేట్ ఫిరాయించవు కదా అని అంటాడు. నాకేం అవసరం ఉండా ప్లేట్ ఫిరాయించడానికి అని అనేసరికి, అయితే ఓకే వచ్చేస్తాను అని చెప్పేసి ఇక ధీరజ్ గబగబా వెళ్ళిపోతాడు. తర్వాత రోజు ఉదయాన్నే ధీరజ్ అయితే ఇక ఆ విషయాన్ని రామరాజుకి చెప్తాడు. రామరాజు అలా ఎలా ఒప్పుకుంది అంటే, విషయాలు తెలిసాయంట నాన్న, అసలు ఏం జరిగింది, ఎవరి వల్ల ఇదంతా జరిగింది అని తెలిసిందట అని అంటే, ఎవరి వల్ల జరిగిందిరా అంటే, వస్తుందిగా చెప్తుందిలే నాన్న, వచ్చి తీసుకొచ్చుకోమంది, వచ్చేస్తానంది అంటాడు. దాంతో ఇక వేదవతి రామరాజు అందరూ కలిసి ఆ ఇంటికి చలివిడి తీసుకుని వెళ్తారు. వెళ్ళేసరికి ఇక భద్రావతి, ఏంటి తిరుపతికి ట్రిప్ వెళ్తున్నారా, అడుక్కోవడానికి గుమ్మ ముందుకొచ్చారు అనగానే, హలో భద్రం, కంగారు పడిపోకమ్మా, అడుక్కునేది ఎవరో, అడుక్కునే పరిస్థితి ఎవరికి వస్తుందో కాసేపట్లో తేలిపోతుంది కదా, కంగారు ఎందుకు పడతావు అని అంటాడు. ఏంట్రా అంటే, ప్రేమా ప్రేమ డార్లింగ్ అని పిలిచేసరికి, వస్తున్న ధీరజ్ అంటూ గబగబా దిగుతుంది. ప్రేమ అంతలా రెడీ అయి కిందికి రావడం చూసి షాక్ అయిపోతుంది భద్రావతి. ఏంటి వాడు పిలవగానే పరిగెడుతున్నావు అంటే, మా ఆయన పిలిచాడు వెళ్లకుండా ఎలా ఉంటాను అంటుంది. మీ ఆయన ఏంటే, వాడితోటి తెగతెంపులు చేసేసుకున్నాం కదా అని అంటూ ఉంటే, ఎక్కడ చేసుకున్నావు, అయినా చేసుకుంటానని నేను మీకు చెప్పానా, లేదు కదా, మరి మీకు మీరే ఎందుకలా ఊహించేసుకున్నారు, నా మొగుడు నుంచి నేను విడాకులు తీసుకోవడం ఏంటి, ఆయన నుంచి నేను తెగతెంపులు చేసుకోవడం ఏంటి, భలే మాటే అత్త అని అంటుంది. మరి వచ్చేసావు కదే అంటుంది. బలవంతంగా మీరు తీసుకొచ్చేశారు అంటుంది. అవునా, ఇక ఇక్కడ ఉండవా అని అంటూ ఉంటే, వచ్చాను 4 రోజులు ఉన్నాను, ఇక నా అత్తగారింటికి వెళ్ళిపోతున్నాను అంటూ ఉంటే, వాడు నీ పరువు తీసేసాడే, నలుగురిలో నీ గురించి తక్కువ చేసి మాట్లాడాడు, తప్పుగా మాట్లాడాడు అంటూ ఉంటుంది. నా మొగుడు కాక పక్కింటోడు అంటాడా, ఎదురింటోడు అంటాడా, సారీ ఎదురింట్లో మీరేగా ఉండేది, ఆ పక్కింటోడు అంటాడా, నా మొగుడే కదా నన్ను అంది, సర్దుకుపోతాను, ఏ మా అమ్మ మా నాన్న అన్ని మాటలు అంటున్నా సర్దుకుపోయి ఇదే ఇంట్లో ఉండట్లా అని అంటుంది ప్రేమ. దాంతో ఇక భద్రావతికి ఏం చేయాలో అర్థం కాక, ఏం మాయ మాటలు చెప్పావురా, ఇంతలోనే దాని మనసు మార్చావేంట్రా అని చెప్పని అంటూ ఉంటే, మాది భార్యాభర్తల బంధం భద్రం, దాని గురించి నీకు పెద్దగా తెలియదులే, ఎందుకంటే మనకు అలాంటివి లేవు కదా అని చెప్పని అనేసరికి, రేయ్ మా అక్కనంటావా అంటూ ముందుకు వస్తూ ఉంటే, హలో సేనా, నువ్వు సేనలా పక్కనే ఉండు, అంతేగాని ఎక్స్ట్రాలు చేయకే, నా పెళ్ళాన్ని అంటే నీ కూతుర్ని నాతో పాటు నా ఇంటికి తీసుకెళ్ళడానికి వచ్చా, ఇదిగో చలివిడి, ఇదిగో సారే, పంచుకుంటారో మీ ఇంట్లో కూర్చుని మీరే తింటారో మీ ఇష్టం, అమ్మా నీ కోడలను తీసుకుని పదా అంటాడు. ఏమి వచ్చేస్తావా అంటుంది వేదవతి.
అత్త ఇంతసేపు పిలవడం అంటూ ప్రేమ గబగబా వచ్చేస్తుంది. ఇక ఇద్దరూ కలిసి అలా నలుగురు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంటే భద్రావతి నిశ్చేష్టంగా నిలబడి చూస్తూ ఉంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.